భాస్కర్ నాయుడు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్. ఆయన 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండి. ఎక్కడ కానీ చిన్న ఇష్యూ కార్యకర్తకు కూడా ఆయన వాల్యూ ఇచ్చే మనిషి సత్యకుమార్. ఆయన గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ధర్మానం ప్రజలు, ముస్లింస్ కానీ ప్రజలు కానీ అదృష్టంగా భావించాలా సత్యకుమార్ గారు వచ్చి ఆడ నిలబడినారంటే. అదృష్టంగా. ఒక 30-40 సంవత్సరాల నుంచి ధర్మానం చరిత్ర తెలుసు మీకంతా. ఒక సాఫ్ట్ గోయింగ్ మనిషి, ఒక మంచితనం, ఒక పట్టుదల మనిషి. అదే సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్. అటువంటి మనిషిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆడ కేటాయించిందంటే ధర్మారం ప్రజలంతా మీరు హర్షించాలి. అటువంటి మనిషిని మేము ఈరోజు సత్యకుమార్ గారు ధర్మారంలో నిలబడినారని చెప్పి ప్రతి ఒక్కరు ముస్లింస్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన హామీ ఇచ్చాడంటే కేంద్రం నుంచి ఏం చేసుకుంటాడు ఆయన ఖచ్చితంగా తీసుకొని వచ్చి మీ హామీని పూర్తి చేస్తాడు. అటువంటి పట్టుదల మనిషి సత్యకుమార్ గారు. అటువంటి మనిషిని మీరు ఆదరించండి. ఖచ్చితంగా ఒక షాదీ మహల్ కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఆయన. అది ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా మీకేమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా 2 రోజులు టైం ఉంది మీకు, ఆ హామీ ఇప్పించుకోండి. హామీ ఇస్తే మాత్రం ఆయన 100% చేసే మనిషి సత్యకుమార్ గారు. అటువంటి మనిషిని ఒక నాయకుడు కాదు, ఆయన ఒక కార్యకర్త కాదు, ఎవరు ఆయన బంధువు అంట. ఒక పెద్ద ఆయన మా బంధువు వచ్చి ఆయన మాట్లాడుతుంటే నాకే బాధ కలిగింది. 20 సంవత్సరాల నుంచి సత్యకుమార్ గారిని నేను చూస్తున్నాను. ఎక్కడ కానీ చిన్న ఆయన ఇష్యూ లేదు. ఒక కష్టపడిన కార్యకర్త, బీజేపీలో కష్టపడిన కార్యకర్త. ఎదుగుతే ఆటోమేటిక్గా విమర్శలు వస్తాయి. అటువంటి విమర్శ ఉన్నారు కదా వెంకటరామరెడ్డి, అక్కడ కేతి వెంకటరామరెడ్డి, ఆయన డబ్బులు ఇచ్చి ఆయన మీద ఉసు కలిపి ఈరోజు ఆయన మీద నిందలేశారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ధర్మాలంలో విజయం జెండా ఎగిరివేస్తుంది. అది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేశారట. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఖచ్చితంగా మేము గెలిపించుకోవాలా. గెలిపించుకుంటే ధర్మారం భవిష్యత్తు ఉంటుంది, మైనార్టీల భవిష్యత్తు ఉంటుంది. మైనార్టీలకు చిన్న ఇష్యూ కాదు, కానీ ఆడ సుఖ సంతోషాలతో మైనార్టీలు ఉంటారు ధర్మారంలో. ఎందుకంటే అటువంటి క్యాండిడేట్ అదృశ్యం చేశారు సత్యకుమార్ గారు ఈరోజు నిలబడారు. ఇంకో విషయం, అనేక సార్లు మతదత్త పార్టీ అని చెప్పుకుంటారు. భారతీయ జనతా పార్టీ మతదత్త పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ముస్లింస్కు ఎంత మాత్రం మీరు నిధులు కానీ ఎంతమందికి మీరు న్యాయం చేశారు ఒక్కసారి మీరు ప్రెస్ మీద వచ్చి మాట్లాడమని. మైనార్టీ కార్పొరేషన్లో ₹1 లేదు. మైనార్టీ కార్పొరేషన్లో ₹1 లేదు. 5 సంవత్సరాలు అనేక సార్లు మేము మాట్లాడినాం. దాని గురించి స్పందన లేదు. మసీద్ కాంప్లెక్స్ గురించి అనేక సార్లు మాట్లాడాం, స్పందన లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముస్లింస్ అంతా గద్దెదింపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలోకి వస్తే ముస్లింస్ కానీ ప్రజలు కానీ సుఖశాంతంతో ఉంటారని నేను భావిస్తూ ప్రజలకంతా విజ్ఞప్తి చేస్తున్నాను. మైనార్టీ సోదరులకు స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎటువంటి ఆలోచన లేకుండా మా ఎన్డీఏ కూటమికి ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.